హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. ఈ వీడియోలో ఏంటంటే గేమ్ చేంజర్ మూవీ అప్డేట్స్ గురించి అయితే చాలా మంది అడుగుతున్నారు అనమాట. అసలు ఏంటి బ్రో, అసలు షూటింగ్ జరుగుతుందా, అసలు టీఎస్ఆర్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు అనమాట. దాని గురించి వీడియో డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూసుకున్నట్లయితే మనకి మెయిన్ ఈ మూవీ యొక్క టీజర్ మనకి భారతీయుడు 2 మూవీ మీద, అదే ఇండియన్ 2 మూవీ మీద అయితే ఆధారపడైతే ఉందన్నమాట. ఎందుకంటే ఇండియన్ 2 మూవీ కనుక హిట్ అయింది అనుకోండి, ఖచ్చితంగా ఈ మూవీ అయితే ఇప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం లేదనమాట. గేమ్ చేంజర్ 2025లోనే రిలీజ్ అవుతుంది. ఒకవేళ భారతీయుడు 2 హిట్ అవుతాయి, ఒకవేళ హిట్ అవ్వకుండా యావరేజ్ స్టాక్ వచ్చి కనుక ఏదన్నా అయితే మాత్రం ఫ్లాప్ అయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ 2024లోనే గేమ్ చేంజర్ను కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మనకి ఇప్పటివరకు కూడా అంటే షూటింగ్ అనేది బాగా డిలే అయిపోయింది అనమాట. అసలు ఎందుకు అంటే కొన్ని ఇష్యూస్ వల్ల, మనకి భారతీయుడు 2 వల్ల కానివచ్చు, ఆ షూటింగ్ డిలే అవ్వడం వల్ల కానివచ్చు, ఇదంతా కూడా మనకి డిలే అయితే అయిపోయింది అనమాట. ఏంటంటే చూస్తుంటే ఇది కూడా భారతీయుడిలాగా అయిపోద్దేమో అని చెప్పేసి అనుకున్నారు అనమాట. ఎందుకంటే మూవీ నుంచి కూడా అన్ని షాకింగ్ అప్డేట్స్ అనమాట. అంటే ఏంటంటే ఒకసారి సాంగ్ లీక్ అయిపోయింది, ఒకసారి ట్రైలర్ లీక్ అయిపోయింది అన్నారు, అది ఇది అన్నారు. అప్పుడు ఏంటంటే అన్నింటిని కోలుకునే వాళ్ళు ఏంటంటే ఒక సాంగ్ రిలీజ్ చేశారనమాట. ఆ సాంగ్ని చూసి అందరూ కూడా ట్రోల్స్ చేయడం జరిగింది, ఏంట్రా బాబు ఈ సాంగ్ ఏంటి అది అని చెప్పి. కానీ నిన్న వీళ్ళ మనకి ఒక ప్రెస్ మీట్లో అదే మనకి భారతీయుడు మూవీ త్వరలో రిలీజ్ అవ్వబోతుంది కదా, ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్లో వీళ్ళు మాట్లాడటం జరిగిందనమాట. దాంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి రామ్ చరణ్ గారికి సంబంధించినటువంటి షూటింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా దాదాపు ఒక మూవీ 15 days షూట్ వరకు ఉంటుంది. కంప్లీట్ అయిపోతే ఇంకా మూవీ షూట్ అయిపోయినట్టే అంటారనమాట. అంటే ఇంకొక నెల రోజుల్లో మనకి దీనికి సంబంధించినటువంటి ట్రైలర్ కానీ గ్లిమ్స్ కానీ సంథింగ్ ఏవో అయితే మూవీ నుంచి అయితే అప్డేట్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే కొంచెం ఎడిటింగ్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి మనకి మూవీ నుంచి అయితే ఏదో అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది అనమాట. మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏంటంటే చాలా మంది కూడా ఈ మూవీ పైన అంత హోప్స్ అయితే పెట్టుకోవట్లేదు. ఎందుకంటే రామ్ చరణ్ మూవీస్ అంటే అందరూ ఏదో అల్లా టప్పా కింద అయితే అన్నారు అనమాట. కానీ గేమ్ చేంజర్ అనేటువంటి పేరులోనే ఉందన్నమాట. గేమ్ చేంజర్ అని చెప్పేసి దాదాపు ఈ మూవీ అయితే ఖచ్చితంగా హిట్ అవుతుంది అనేది నా అభిప్రాయం. ఏంటంటే కాకపోతే మూవీ నుంచి లీక్స్ అవ్వడం వల్ల కానీ ఇదంతా కూడా కొంచెం హైప్ అనేది అయితే మూవీ నుంచి పోతుంది అనేది చెప్పుకోవచ్చు అనమాట. మనకి ఏంటంటే భారతీయుడు మూవీ పైన ఆధారపడి ఈ గేమ్ చేంజర్ మూవీ భవిష్యత్తు అయితే ఉంటుంది అనమాట. దీనికి ఏంటంటే త్వరలో అయితే మనకి దీనికి సంబంధించిన ట్రైలర్ కానీ ఇదంతా కూడా రిలీజ్ అయితే అవ్వబోతుంది. ఇంకో విషయం ఏంటంటే మనకి నేను ఒక లుక్ రిలీజ్ చేశాను అనమాట. ఏంటంటే మన హెలికాప్టర్ ఎక్కుతున్నట్టు, అంటే హెలికాప్టర్ ఉంది అక్కడ మన రామ్ చరణ్ అయితే ఇలా బ్యాక్ నుంచి అయితే తీసారనమాట ఫోటో. కానీ కట్అవుట్ చూస్తే ఖచ్చితంగా రామ్ చరణ్ ఎవరన్నా గుర్తుపడతారు బ్యాక్ నుంచి వస్తేనే, ఆ విధంగా పెట్టారనమాట. అది కూడా అందరూ గుర్తుపట్టారు. ఏంటంటే ఇంకొక చోట ఏంటంటే మన రామ్ చరణ్ సైకిల్ తొక్కుతూ లింగి పంచి కట్టుకుని అయితే ఒక షాట్లు చూపించారనమాట. ఇది చూసిన తర్వాత అందరూ ఏమంటున్నారంటే దాదాపు అంటే మనకి డబల్ రోల్ ఏమన్నా చేస్తున్నాడేమో అని చెప్పేసి అయితే అంటున్నారనమాట. ఒకవేళ డబల్ రోల్ కనుక చేసినట్లయితే అసలు వీళ్ళు ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతారు, ఏ విధంగా వేరియేషన్స్ చూపించగలుగుతారు అనేది అయితే క్వశ్చన్ మార్క్ అనమాట. ఇంకోటి ఏంటంటే దీంట్లో కూడా రైతులకి అదేవిధంగా కలెక్టర్కి మధ్యన జరిగేటువంటి పోరాటంలా ఉండబోతుందేమో ఈ మూవీ అని చెప్పేసి అయితే అంటున్నారనమాట. అది కూడా ఎంతవరకు నిజమో మనకి ట్రైలర్ కానీ ఇదంతా వస్తేనే కానీ మనం అయితే ఏమి అనాలిసిస్ అయితే చేయలేమన్నమాట. ట్రైలర్ కానీ గ్లిమ్స్ కానీ ఏదైనా వచ్చింది అనుకోండి, దాంట్లో ఉన్న హిడెన్ డీటెయిల్స్ని పట్టుకుని ఏదన్నా స్టోరీ లైన్ అయితే లాగొచ్చు. అప్పుడు కల్కి మూవీ స్టోరీ లైన్ లాగాను ఇంచుమించు అదే విధంగా అయితే ఉందన్నమాట. మనకి ఏంటంటే ఈ మూవీ కూడా త్వరలో అలాగే చూద్దాము. మనకి ఏంటంటే శుక్రవారం భారతీయుడు 2 అయితే రిలీజ్ అయితే ఉందన్నమాట. అది వచ్చిన తర్వాత అది చూసి రివ్యూ అయితే మీకు అయితే చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఈ నెల 20-21 తారీఖున మనకి మంచి మంచి డీల్స్ అయితే రాబోతున్నాయి అనమాట. మీరు చూసే డీల్సే కాకుండా దాంట్లో హిడెన్ డీటెయిల్స్ కానీ హిడెన్ కూపెన్స్ డీల్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మొన్న సీజన్లో మన సబ్స్క్రైబర్స్లో చాలామంది అయితే OnePlus Nord C2 బడ్స్ దాదాపు 10 రూపాయలకే చాలామంది అయితే పర్చేస్ చేశారనమాట మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి. అలాంటి లూట్ డీల్స్ కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనకి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ వస్తే కనుక మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. பழுத்து வச்சிரு பல 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 பல